చాలా ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పొలాల చైలా పంచాయతీల సొమ్ము కూడా కాజేశాడు. సర్పంచులు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే వాళ్ళకి గుర్తింపే లేదు. ఆ మహానుభావుడు అనకూడదు, మళ్ళీ ఏదో కోతలకు వస్తాడు. 2.0 అంటున్నాడు ఈసారి. అదన్నీ ఒట్టిదే. ఓ అంటే ఒట్టిదే, ఓ అంటే ఒట్టిదే. ఏదో చేస్తానంటాడు, ఆనాడు చేయలా. 75 మళ్ళీ వస్తానన్నాడు, 2 అక్షరాలకే పరిమితం అయ్యాడు. అంతేగా 11 సీట్లుగా అయ్యా. అలాగే ఇక ముందు ముందు కూడా ఆ చరిత్రే లేదు. మేమే వస్తాము, ప్రజలంతా మాకే ఓటేస్తారు, చంద్రబాబు పాలన చూసి విసిగి చెందిపోయారు. మొన్న వేశారు, ప్రశాంతంగా వేశారు. ఏంది వేసేది అతనికి? ఏమని చేశాడు? రోడ్లు బాగా చేశాడా? పింఛన్లు అన్నీ డూప్లికేట్ పింఛన్లే ఇచ్చాడా? అసలైన అర్హతలకు ఇవ్వాలా? చాలా సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు అంటున్నాడు. బాబు ఎన్ని ఉచిత బట్టలే, ఏం బట్టలు లేదు, పైసా రాలా. బ్యాంక్ వెళ్ళి ఉసూరుమంట వచ్చారు, ఉసూరుమంట తిరిగి వచ్చారు. ఏంది అతను చేసేది? ఏందయ్యా అతను చేసేది? ఏంది? అనవసరమైన కేసులు పెట్టాడు, నా మీద కూడా కేసులు పెట్టాడు, పెట్టాడు. ఇప్పుడు కూడా తిరుగుతున్నా. ఎంతమంది కాతి నోరైతే కేసులు. 3 సార్లు టవర్ ఎక్కా నేను. 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు. ఎంత చేసినా ఆయన పట్టించుకోడయ్యా. ప్రజలను నమ్మడం. ఎందుకంటే అలా తల్లినే నమ్మలా, కన్న తల్లిని, చెల్లిని, తోబుట్టినే నమ్మలా. ఎవరు నమ్ముతాడయ్యా? విజయసాయి రెడ్డి కూడా విజయసాయి రెడ్డి కూడా బయట మనం రాజీనామా ఇచ్చి పోయాడు. కుడి విజయం ఇంకేంటి? విజయసాయి రెడ్డి ఏముందా? ఏమి పగలతీయలే అతని కాడ. రాష్ట్రాన్ని పట్టించుకోవాలా, నాశనం చేశారు వాళ్ళందరు కుమ్మక్కాయి. ఇక్కడ ప్రజానాయకులు కాడ కొంతమంది మా జగన్ మా జగన్ మా జగన్ అన్నాడు. ఆఖరికి తుస్సు 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 తుస్సుమని పోయాడు. రాడు 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 బరాబర్ వస్తా అంటున్నాడు ఈసారి ఎన్నికలు. నేను వస్తాడని రాడని నేను పందెం కట్టా ఎకరం పొలం. ఈసారి పోతాడు, ఈసారి పోతాడు, అలాగే పోయాడు. కానీ అసలు మనుషుడు కదయ్యా, రాక్షసు పుట్టాల్సింది. కన్న తండ్రిని బజారు పాలు చేశాడు. మనలాంటి వాళ్ళు లెక్క అతనికే లెక్క లేదు. వైసీపీ వాళ్ళంతా జగన్ దేవుడు అంటున్నారు. మరి దేవుడు అంటే ఏ దేవుడు అని మనం పూజిస్తున్నాం చూడయ్యా. రకరకాల దేవుడు, రకరకాల దేవుడు. ఈయన వడ్డీ బేరం చేస్తాడు, ఈయనే దేవుడు అనుకుంటాం డబ్బులు ఇస్తే. అలాగే దేవుడు అంటే ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి. అంబటి రాంబాబు, రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా బాబాయ్. అవన్నీ చూసే మొలదుర్ని ఎలికన్నాళ్ళకి వెళ్ళిపోయినాయి. అవి టపాకాయలు అయితే మాడిపోతాయి, ఎలికి మందు పడితే మాడిపోతాయి. అవి పేరా నోరేగా నాలుగు ఏ మాట మాట్లాడినా కరెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి, తప్పు మాట్లాడాలి. రోజా మనిషిని అసలు. రాంబాబు ఏదో రాంబాబు కాదు, మంత్రిగా చేశారు కదండి ఇద్దరు. చేశారు మంత్రిగా, ఇక్కడ చేయలేదా? మంత్రులందరూ చేశారు. ఒక్కరోజు అయినా వాళ్ళు బాగు చేశారా? వాళ్ళ నియోజకవర్గాన్ని బాగు చేయలేదు అసలు. ఎంత దూరంతో గోతులు. లోకేష్ పనితీరు ఎలా ఉందండి? మరి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి ఆయన చేస్తాడు. లోకేష్ పప్పు రాజకీయాలకు పనికిరాడు ఎట్లా అన్నారు కదా వాళ్ళు వైసీపీ చూస్తే. అన్న వాళ్ళదే తప్పు, వాళ్ళు తెలియక అట్లా ఇళ్ళ కడుతున్నారు కానీ రోజు బాబు మైండ్ ఉంది అతనికి. వీళ్ళకి మైండ్ లేకుండా వాగుతున్నారు కుక్క ఆగినట్టు కదయ్యా. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఇప్పుడు కట్ట చెప్తున్నా, మళ్ళీ ఎకరం పొలం పొంది మళ్ళీ ఎకరం కాస్తా. ఏంటి అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన? లేదంటే నేను రోజు పేపర్ చదువుతాను, వార్తలు చూస్తాను, దృష్టి అంటే పెడతా. ఈ పోవాలు ఈ మూర్ఖుడు. ఆయన తండ్రి గారు చేసాడో వదిలేసేది. ఆయన గౌరవ కాపాడా? కాపాలా? అంత పాపిస్తుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు, తల్లిని పోగొట్టుకున్నాడు. మనుషుల సమస్య
అనకూడదని వచ్చేస్తారు మాటలు. ఇంకో విధంగా అంటారు తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం, అందుకే ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడు అని చెప్పి. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అంట. ప్రజల ఎవరిని ఉద్ధరించాడు ఇతను? ఎవరిని ఉద్ధరించాడు? పుట్టి కేసులు పేసి చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైలు పెట్టాడే. ఇన్ని కిలోమీటర్లు తిప్పాడు రాత్రంతా. ఏంది ఒక్క అవినీతి అని చెప్పలేకపోయినాడు. ఎన్ని కోట్లు ఎందుకయ్యా అవినీతి పెడతాం? అతనే చంద్రబాబు ఎంత చేశాడు? ద్వారా చేయలేదా? ప్రపంచమే ఒప్పుకుందా చంద్రబాబు బాగా చేశాడని? ఇతర దేశాల నుంచి వచ్చి చంద్రబాబు అనేవారు కదా, చంద్రబాబు వయసు అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా రాజకీయాలు పనికిరాడు, ఇంకేం చేయలేడని చెప్పి అనేవారు కదా. వీళ్ళు అంటున్నారులేండి, మేము వచ్చేటప్పుడు నీ పని అయిపోయింది నా మాయంబడి పడుతున్నా, ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తారు రామన్న కదలరా ఈయన